ఆనంద్ ఐఏఎస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కార్తీక్ ఐఏఎస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మా డిఆర్ఓ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఆర్డీఓ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పంచాయతీ శ్రవణాన్ని వినిపించడానికి వచ్చిన శిరోమణి శర్మ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన కవులకు, అధికారులకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పత్రికా విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం.
సృష్టిని బ్రహ్మకల్పం ఆగిపోయే మొదటి సంవత్సరమైన ప్రభవలో మొదటి మాసమైన చైత్ర మాసంలో ప్రభావింపచేశారు. అందుకే ఈ యుగానికి ఆది నాడు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ విచ్చేసిన 50 మందికి శుభాకాంక్షలు వినిపించినటువంటి గండు కోయిలల యొక్క సుస్వరాలు వినిపించేటువంటిది కేవలం ఈ మాసంలోని శిశిర ఋతువు. నిన్నటి దాకా శిశిర ఋతువు జరిగింది, ఆకులు రాల్చాయి, చెట్లు మోడు రాలిపోయాయి. కానీ ఇప్పుడు కనుక గమనిస్తే పచ్చడి చిగుళ్లతో చెట్టు నిండా పువ్వులతో కళకళలాడుతూ ఉంటాయి. అంతటి మహోత్కృష్టమైనటువంటి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పంచేటువంటి ఈ ఉగాది ఉత్సవ వేడుకలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిక్కన మహాకవి ప్రాంగణంలో భద్రంగర్నే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షరవ్యజత్రాః శ్రీరంగే స్తుష్టువాం దస్తనోభిః విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. పృథివీ శాంతా అగ్నినా శాంతా రామే శాంతా సుజగో సమయతో అంతరిక్షతో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగో సుజగో సమయతు. శాంతా శాదిత్యేన శాంతా శామే శాంతా సుజగో సమయతో. పృథివీ శాంతిరంతరిక్షగం శాంత్యద్యౌ శాంతిర్శాంతిరవాంతర దిశా శాంతిరగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రః శాంతిర్నక్షత్రాణి శాంతిరాపః శాంతిరోషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్ద్యౌ శాంతిరజా శాంతిరక్షः శాంతిర్పురుషः శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణः శాంతిः శాంతిరేవ శాంతిः శాంతిర్మే అస్తు శాంతిः. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తం ప్రయాణదృః శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. వాస్తు సమస్త సన్మంగళాని భవంతు. వాస్తు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈరోజు కన్నడ వాళ్ళకు కూడా ఉగాది సంవత్సరం కన్నడ ఉగాది జరుగుతుంది. ఎవరైనా ఉగాది అనగానే ముందుగానే అడుగుతారు పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉన్నది, మన రాసుల వారికి ఎలా ఉంది, ఈ నక్షత్రం వారికి ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని ఒక రకమైన ఉత్సుకత ఉంటుంది మనకి. సో ఈ పంచాంగం గురించి తెలియజేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గౌరవనీయులు మాన్యులు బ్రహ్మశ్రీ ఆలూరి శిరోమణి శర్మ గారు. ఓం నమో నారాయణ. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేతపద్మాసన శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేషజాడ్యాభ దోర్భిర్యుక్త చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షరాళాం దదా హస్తే వేకేన పద్మం సుతమప్య శుభం పుస్తకంచాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభాభా సమాన సామే వాగ్దేవతేయం వివసతు వదనే సర్వదా సుప్రసన్న శారదా శారదాంభోజవదనా వదాంబుజే సర్వదా సర్వాస్మాకం సన్నిధిం సన్నిధిక్రియ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శారద నీరదేందు ఘనసార మరాళ పటీర మల్లికాహార తుషార పేన రజితాజల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతావర సమరవగ్ని శుభాకారతనపు నిన్ను మరికానగ ఎన్నడు గల్లుగు భారతీ. శ్రీయన గౌరిన పరపు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబకు రూపము దంచి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్గడు భక్త జనము వైదిక ధ్యాయ తగితవచ్చు పరతత్వము కొల్తున భీష్ట సిద్ధి. ఈరోజు తిక్కన ప్రాంగణం అని దీనికి పెట్టిన దానికి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా అధికారులకు చేతులు వంచి తల వంచి శిరస్సు వంచి చేతులకి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే తిక్కన గారు 15 పర్వాల మహాభారతాన్ని రచించినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ సింహపురి విక్రమసింహపురి. ఇదే తిక్కన గారు 15 పర్వాలు మహాభారతాన్ని రచించినటువంటి తిక్కన మందిరం ఉన్నదండి. మీరు జిల్లాధికారుల వరకు ఒకసారి గుర్తు చేసుకున్నాను. అది శిథిలమైన పరిస్థితుల్లో ఉంటే నా మొత్తం శ్రమంతా కూడా ధారపోసడానికి పెన్షన్ డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటే ఉన్నటువంటి సంయుక్త కలెక్టర్ గారు అప్పుడు ఇంతియాజ్ గారు ఆయన వెంటనే స్పందించి ఇంత ఒక టీచర్ తెలుగు పండుగ పనిచేశాను సార్. టీచర్ రిటైర్ అయిన తర్వాత ఇంత శ్రమపడుతుంటే నన్ను పిలిపించి ఎక్కడ పనులు ఆయన వచ్చి ఆ మందిరాన్ని చూసి అది చూసిన తర్వాత అక్కడ ఎన్ని దాదాపు దగ్గరగా నాటిని తెలుసుకున్న తర్వాత కృష్ణాపట్నం పోర్టు వాళ్ళు పిలిపించి నన్ను పిలిపించి దానికి మీకు ఎట్లా కావాలంటే చేయించుకోండి అని చెప్పినటువంటి మహానుభావులు ఈరోజు నేను ఎంతో శ్రమపడి 3 భాగాలు పూర్తి చేసిన తర్వాత 4వ భాగంలో ఆగిపోయింది. తర్వాత మళ్ళా నుడా వాళ్ళు దాన్ని సహకరించి ఈరోజు సర్వాంగా సుందరంగా చేశారు. అయితే ఈరోజు అది బూజు పట్టుకుపోతుంది, దుమ్ము తుడితో నిండిపోతుంది. మీకు చేతులకి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా చేయండి. నా కంఠంలో ఉన్నప్పుడు చేస్తే నేను చేసిన శ్రమకు ఫలితం దక్కుతుంది. మీ జిల్లాధికారుల వరకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ, అయితే ఇది అప్రస్తుతం అయినప్పటికీ కూడా క్షమించండి. అయినప్పటికీ మీ దృష్టికి తేవాలి కాబట్టి ఎందుకంటే తిక్కన ప్రాంగణంలో 2వ నేను పంచాంగ శ్రవణం చేస్తున్నాను. ఇక్కడ చక్రధర బాబు గారు కలెక్టర్ వారి మొట్టమొదట చేశాము. వారే నిర్మాణం చేసినప్పుడు వారి కాలంలో జరిగింది. ఇది 2వసారి చేస్తున్నాం. పోతే ఈరోజు కాలచక్రం అనేటువంటిది అనంతం. దీనికి ఆది మధ్య అంతము లేనటువంటిది. అందుకే అనంతమైనటువంటి కాలంలో అనంతుడైనటువంటి వాడు దీన్ని పర్యవేక్షణ చేస్తూ సంచాలకులుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఈ కాలాన్ని ముందుకు నడిపిస్తూ పోతారు. మరి ఆయన అనంతుడు, కాలం అనంతము. ఇది ఎప్పుడు పుట్టిందో, దీనికి మధ్య ఎప్పుడో, దీనికి చివరి ఎప్పుడో ఎవరు చెప్పలేదు. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం, ఏంటంటే ఇది మొత్తం ప్రపంచానికి ఉండే దేశాలంతటి కూడా ఇది మనకు గుండె వంటి లాంటిది, గుండెకాయ వంటి లాంటిది. అందుకని ఎందరో మహానుభావులు, ఎందరో పుణ్య పురుషులు, ఎందరో ఋషులు, ఎందరో మునులు అందరూ కూడా తపస్సు చేసి వాళ్ళ జీవితాలంతా త్యాగం చేసి దీనికి ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారు. ముఖ్యంగా 4 వేదములు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం. ఆ భారతదేశంలో వేదంలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడో ఖగోళ శాస్త్రంలో ఈ మునులు ఋషులు ఎప్పుడో నిర్ణయించారు. ఇది పలానా దూరంలో సూర్యమండలం ఇన్ని వేల మైళ్ళ దూరం ఉంది, చంద్రమండలం ఇంత దూరంలో అని చెప్పి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈనాటి విజ్ఞాన శాస్త్రవేత్తలు దానిని విశ్లేషిస్తున్నారే కానీ వేరేది వాళ్ళు ఎక్కడా చేయాల. ఆ రోజు మనం ఆదివారం ఉన్నాం, సోమవారం, మంగళవారం, ఇదే సండే మండే అంటున్నారు కానీ వేరే వాళ్ళు ఏం తీసుకున్నారు. కాబట్టి అలాంటి సంస్కృతి గొప్పదండి, భారతీయ సంస్కృతి గొప్పది. అలాంటి కాలచక్రంలో మనకు తెలుగులో ముఖ్యంగా మనకు 60 సంవత్సరాలు వస్తూ ఉంటుందన్నమాట. ప్రభవ నుండి అక్షయ వరకు 60 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ 60 సంవత్సరాలు వస్తుంటాయి. కాలం అనేటువంటి నిర్ణయంలో కూడా విలిప్త, లిప్త, తర్వాత విఘడియ, ఘడియ, తర్వాత దినము, ఆ తర్వాత వారము, పక్షము, నెల, తర్వాత సంవత్సరము. ఈ సంవత్సరాలు కలిపితే యుగము, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము, అలాంటివి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరము, అలాంటి 440 సంవత్సరాలలో కలిపితే ఒక బ్రహ్మదేవుడికి 432 లక్షల సంవత్సరాలు పంచాంగం అనేది. పంచాంగం
అంటే ఐదు అంశములు కలిగినటువంటి పంచాంగం. 5 అంశాలు లేదా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అనేటువంటిది. ఈ పంచాంగం శ్రవణం వల్ల, ఎందుకనే మనం చెప్పేది పంచాంగం శ్రవణం చేయమన్నారు, ఆ పంచాంగాన్ని ఆ ఉగాది రోజు వినమన్నారు. దానివల్ల ఏంటంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యంద్రుడం ఆయుర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సక్షితం పంచాంగమాగర్యతం. ఒక పంచాంగం ఈ ఉగాది రోజు విన్నట్లయితే శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణ గుణం అంటే మంగళకరమైనటువంటి గుణములు కలుగుతాయి. విపుహరం శత్రువులు హరింపజేస్తుంది. దుష్ట ప్రదోషాపహం చెడ కళలు వస్తే దాన్ని కూడా పోగొడుతుంది పంచాంగ శ్రవణం వల్ల. గంగా స్నాన పుణ్య విశేష పుణ్యఫలం. గంగలో స్నానం చేసేటైతే ఎంతటి ఫలితం ఉంటుందో, ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది పంచాంగ శ్రవణం వల్ల. ఆయుర్వృద్ధి ఉత్తమం, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, మన కలహాలు లేకుండా చేస్తుంది. అందువల్ల నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్యతం. పంచాంగాన్ని వినండి, దాంట్లో ఉండేటువంటి విషయాలు అంతా కూడా మనం విశ్లేషణ చేయలేదు అని చెప్పినట్టు. కాబట్టి ఆ రోజు ఈ పంచాంగ శ్రవణానికి నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరం, విశ్వావసు అనేటువంటి పేరు గంధర్వులు కూడా ఉండేటువంటి పేరు. అందువల్లనే పోయిన సంవత్సరం క్రోధి, ఈ సంవత్సరం విశ్వావసు. క్రోధి అనేటువంటి దాంట్లోనే ఆ పేరులో మనకు కొంచెం క్రోధం కనబడుతుంది. విశ్వావసులు అలాంటి లేదనమాట, చాలా సున్నితంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మన సిద్ధాంతులు చెప్పిన ప్రకారం కూడా అన్నీ కూడా మనకు బాగానే జరుగుతాయి, అన్నీ బాగా ఉన్నాయనేటువంటి కూడా చెప్పారు. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు అనేటువంటి రెండు మనం చూస్తుంటాం. ఈ సంవత్సరంలో రాజు ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి అందరికీ రాజు సూర్యుడు, మరి మంత్రి అనేటువంటి వాడు ఎవరంటే చంద్రుడు. ఎందుకంటే మేష సంక్రాంతి ఏ రోజైతే జరుగుతుందో, ఏ వారం అయితే ఉంటుందో ఆ వారం ఉండేటువంటి ఆ వారానికే మంత్రి అవుతారన్నమాట. అందువల్ల మేష సంక్రమణం రేపు 14వ తేదీ రాత్రి వస్తుంది కాబట్టి 15వ తేదీ నుంచి మేష సంక్రమణం కాబట్టి సోమవారం వస్తుంది కాబట్టి ఆ సోముడు చంద్రుడు వాడు మంత్రిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రాజు మంత్రి ఇద్దరు కూడా సూర్యచంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ఖచ్చితంగా మన ప్రజలను చూస్తుంటారు కాబట్టి ప్రజలకు ఏం కావాలో తెలుస్తుంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈ సంవత్సరం అన్నీ కూడా లోటు లేకుండా వృద్ధి చెందుతుంది అనేటువంటి కూడా పంచాంగం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాలంటే ఏ లోకమైనా సరే, ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే మంచి వర్షాలు కావాలి. ఆ వర్షాలు పడినప్పుడు ఆ తాగేదానికి సాగునీరు, త్రాగునీరు అన్నీ ఉండాలి కాబట్టి రైతులు వృద్ధి పొందాలి కాబట్టి అలాంటి వర్షాలు ఈ సంవత్సరం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒకరు చంద్రవంశం, ఒక సూర్యవంశం. మన దేశాన్ని పరిపాలించినటువంటి వాడు కూడా రఘురాముడు అనేటువంటి వాడు సూర్యవంశానికి వాడైతే మరి మనకు త్రేతాయుగంలో సూర్యవంశం అయితే ఈ ద్వాపరయుగంలో చంద్రవంశం కాబట్టి ఆ సూర్య చంద్రుడు ఇద్దరు కూడా ఈ సంవత్సరం మనకు రాజు మంత్రి అవుతున్నారు. కాబట్టి ఒకవేళ సూర్యుడికి 4 ఆధిపత్యాలు ఉన్నాయి. సూర్యుడు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అనేటువంటి ఉన్నప్పటికీ కూడా ఆ సూర్యుడు అనేటువంటి వాడు నక్షత్రం ప్రదర్శించి తన సేనను ఉపయోగించి యుద్ధానికి పిలుపుతున్నప్పుడు కూడా ప్రక్కన ఉండేటువంటి చంద్రుడు తన యొక్క సలభం చేత, తన యొక్క వాక్ పటిమ చేత అలాంటి యుద్ధ వాతావరణం లేకుండా దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి ఎక్కడ కూడా అందరూ సర్వ సౌభ్రాతృత్వాన్ని అవకాశం బాగా ఉన్నదని చెప్తున్నారు. అందువల్ల ఈ విశ్వావసులో మనకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఎదురు, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి వర్షాలు కూడా బాగానే వర్షిస్తాయని చెప్తున్నారు. అయితే మనకు వర్షించేటువంటి వర్షాలు ఎంతవరకు ఉంటాయంటే 9 భాగాలు సముద్రం మీద పడతాయని, 9 భాగాలు పర్వతాల మీద కురుస్తాయని, ఒక 2 భాగాలు మాత్రమే భూమి మీద కురుస్తుందని చెప్తున్నారు. అయితే 9 భాగాలు సముద్రం మీద ఉండేటువంటి వర్షాలు దాని వల్ల ఫలితం లేకపోయినప్పుడు కూడా 9 భాగాలు భూమి మీద పడుతున్నాయి. ఆ 9 భాగాలు కొండల్లో పడుతున్నాయి, పర్వతాల మీద పడుతున్నాయి కాబట్టి 2 భాగాలు భూమి మీద ఉన్నాయి. కాబట్టి ఆ 9 ఒక 2 11 భాగాలు మనకు భూమి వర్షించడానికి మనకి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా సమృద్ధమైనటువంటి వర్షాలు పడతాయి. దానివల్ల రైతులు సుఖపడతారు, వ్యాపారస్తులు అన్నింటి కూడా ఒక వర్షం మీద పడిందంటే దానివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు అనేటువంటి వాటి ధరలు, ధాన్య ధరాలు, సూర్యుడు రాజు కాబట్టి గోధుమలు, ఆ తర్వాత ఎవలు, మన ధాన్యం వీటన్నిటి కూడా మంచి పంటలు ఉంటాయి, మంచి ధరలు కూడా ఉంటాయని. అదేవిధంగా బృహస్పతి అనేటువంటి వాడు పూర్వ
రాష్ట్రాధిపతి కాబట్టి ఆ గురువు యొక్క బృహస్పతి యొక్క శనగలు అన్ని కూడా ప్రధానమైనటువంటి చెప్పారు. ఆ తర్వాత మనకి 2 గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. 2 గ్రహణాలు అంటే సెప్టెంబర్ 17వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. అది రాత్రికి వస్తుంది కాబట్టి రాత్రి 9:50 నుండి 1:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. ఆ తర్వాత పాల్గొన మాసం వరకు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఇది పగలబడుతుంది కాబట్టి ఈ గ్రహణం ఎటువంటిది పగలబడ కాబట్టి ఆ చంద్రగ్రహణం సాయంకాలం 3:20 ఉంటుంది కాబట్టి 3:20 ఉంది. ఆ తర్వాత మధ్యకాలం గ్రహణ మోక్షకాలం 6:45 కాబట్టి ఆ రోజు చంద్రోదయం చంద్రాస్తమయం 6:20 సూర్యాస్తమయం 6:20 కాబట్టి కేవలం ఒక 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణాన్ని మనం చూడగలుగుతాం. అందువల్ల అది కూడా ఉంటుంది. గురుమౌఢ్యం ఉన్నది, 2 గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఉన్నది. అయినప్పుడు కూడా అదేవిధంగా మన కర్తన అనేటువంటిది 2 ఉన్నాయి. ఈ కర్తన మే నెలలో 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు డొల్లి కర్తనే అంటారు. తర్వాత 12వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిజ కర్తనే అంటారు. ఈ కర్తనలో మనం మూడు పనులు మాత్రం చేయకూడదని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నారు. వృత్తు దారు శిలా కర్మాన్ని వచ్చనీయ అని. వృత్తు అంటే మట్టి పని చేయకూడదు, పొయ్యి పని చేయకూడదు, శిలా పని దేవాలయ నిర్మాణాలు కూడా చేయకున్నట్టు చెప్తున్నారు. అది మనం అనుసరించకూడదు. పోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలంలో ఉండేటువంటి మనకు ఆదాయ వ్యయాలనేటువంటిది కూడా ఎవరి నక్షత్రానికి తగ్గట్టుగా వాళ్ళకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ సమయ పాలన ఉంది కాబట్టి ఆదాయ వ్యయాలనేది కూడా మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం దేశం మీద కానివ్వండి రాష్ట్రానికైనా కూడా 99 వ్యయం అయితే 93 ఆదాయం వస్తుంది. 99 వ్యయం అయితే 93 ఆదాయం వస్తుంది. కాబట్టి 6 రూపాయలను కూడా ఏమైనా 6 మాత్రం మనం రుణ సమయంలో ఉంటాం. కాబట్టి అటు రాష్ట్రం కానివ్వండి ఇటు దేశం కానివ్వండి కొంచెం అప్పులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయినప్పుడు కూడా మొత్తం మీద కూడా సుభిక్షగా ఉంటూ ఎక్కడ కూడా పరస్పరమైనటువంటి విరోధాలు లేకుండా పరస్పరమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం సుస్థిరమైనటువంటి పరిపాలన మనకి ఇస్తారని చెప్పి పంచాంగంలో చెప్తున్నారు. మరి ఈ విధంగా అందరూ కూడా బాగుండాలి, ఈ దేశం అంతా బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన అధికారులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అంత సభేజన స్థితిలో ఉంటారనేటువంటి. కాబట్టి మరి నేను కేవలం ఈ పంచాంగ శ్రవణం అనేటువంటి దాని యొక్క చెప్తున్నానండి. అందరికీ తెలిసిన వాళ్ళు మహానుభావులు అందరూ పంచాంగ విషయం తెలిసిన వాళ్ళే 5 విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తూ మరి ఇప్పటికే నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను అని చెప్పి అనుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన వారికైనా మహిమ. న్యాయ మార్గంలో ఇప్పుడు పరిపాలింపబడి గోబ్రాహ్మణే అంటే గోవులకు బ్రాహ్మణులకి ఏమైనా చెప్పుకుంటున్నారు, మీకేమి చెప్పుకుంటున్నారు అనుకుంటారు. ఎక్కడైతే ఆ గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటాయి, ఎవరికి అపకారం చేసేవాళ్ళు కాదు. 2 కూడా గోవులు కానివ్వండి బ్రాహ్మణులు కానీ ఎవరికి అపకారాలు లేదు. వాళ్ళు ఏదో ఆశీస్సులు అందిస్తుంటారు. ఇప్పుడు మనకు వేద పండితులు వచ్చి ఆశీస్సులు అందించారంటే అందరూ కూడా స్వస్తిగా ఉంటారు. స్వస్తి ఓం శాంతి 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 3 విధమైనటువంటి శాంతులు మనకు కావాలి కాబట్టి ఆ 3 శాంతులు మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఆ 3 శాంతుల కొరకు ఎన్నో పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం. ఇవంతా కూడా దేశం కొరకు వృక్షం కొరకు వర్షాలు కూడా చేస్తున్నాం కాబట్టి అందరూ బాగుంటుంది. లోకా సమస్త శిఖరోభవంతో అయితే మనకు ఉండేటువంటి ఈ యొక్క ప్రక్కన ఉండేటువంటి కలిగి ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీనివాసుడు, ఆ 7 కొండల వాడు, ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క జిల్లా అధికారుల యొక్క గొప్పతనంతో ఈ జిల్లాను ఇంకా ఇతోధికంగా వృద్ధిలోకి రావాలని మరి కోరుకుంటూ మీ అందరికీ మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. ఈ రోజు పంచాంగ శ్రవణం జరిగినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ ఆదివు అనూష గారు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అలాగే నగర మేయర్ శ్రీమతి కోట్లూరు శ్రవంతి గారు అందరూ కూడా ఒక్కసారి హర్షధ్వానాలతో మనకు కాదు అని మనల్ని మనం అభ్యర్థించుకోవాలవుతుంది. కృష్ణదేవ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవే
तिष्ठति సార్ ఈ వెంకటేశ్వర వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. तद्विष्णाः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततौ చెప్పగలుగుతారు. देव शरदावर्धमान विद्यते निगमा भवति शतमिति शतं दीर्घमायुर्मरुतेनाबद्धये ఏ రామకృష్ణ గారు तमेन मे వారికి సన్మాన కార్యక్రమం शतात्मानं జరుగుతుంది. भवति తర్వాత ఉదయం शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषादशाना भृतप्रदेक हृदय निरेधि घृतं वेत्त्वामधिजा ऋतव्यं विदेव पुत्रमभिरक्षता दिमौ మరియు నగదు భవనంలో మన అర్చక స్వాములు వేదాంతంగా సంబంధించిన అర్చక స్వాములని సన్మానించుకుంటుంది మన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिदिनं
కుటుంబం నాదే. బుల్లితెరల్లో ఉగాది సంబరాలు, అదే నిజమనుకునే ప్రేక్షకుల వీక్షణాలు. అమెజాన్ నుంచి ఉగాది పచ్చడి ఆగమనాలు, వసంతపు అందాలని బంధించిన కవి సమ్మేళనాలు, ఆధునిక పోకళ్ళు సాంకేతికతను జోడించి ఉగాదులని సంస్కరించుకునే ప్రయత్నాలు. ఉగాది పచ్చడిలో కొత్త రుచులు వెతుక్కుంటున్నారు. చైత్ర మాసపు సహజ సిద్ధమైన సొగసులు చరవాణిల్లో చూసి ధరించమంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు పంచాంగ శ్రవణాలు బలాదూర్ అంటున్నారు. అన్ని అందుబాటులోని జగమంత కుటుంబం నాది. అయినా ఆనందం అమెజాన్లో దొరకలేదన్న దిగులు నాది. వసంతంలో పచ్చని పైరుల మీద నుంచి వీచే చల్లని గాలి వింజామరలు, అప్పుడే వికసించిన పూల సుగంధాలతో రంగుల హోలీ ఆడినప్పుడే అసలైన ఉగాది. ప్రకృతి ఒడిలో మనిషి జీవితం పదిలం, కాదనుకుంటే ప్రళయం. అందుకనే వసంతంలో వేసే పూలతో స్నేహం చేయాలి. ప్రకృతిలో పరవశిస్తూ ఊయలు నూగాలి. హరిత రక్షణకి ప్రతిభ పూనాలి. ఎవరికి వారు ఒంటరిగా మిగలక అందరికీ సుఖం కోరుకునే శుభతరణం విశ్వవాసు నామ సంవత్సరానికి నాంది పలకాలి. ధన్యవాదాలు. నామ సంవత్సర ఉగాదికి ప్రభుత్వ అధికారులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కవి మిత్రులకి అందరికీ కూడా, సాహిత్య అభిలాషులకి అందరికీ కూడా నా వందనం. నా కవితా శీర్షిక చెట్టుని స్పర్శించు. హరితవనాలను కోల్పోయిన భూమాత ఎండిన శరీరంతో వర్షాభావంతో పీటలు వారి బావురుమంటున్నది. ఆకాశం కేసి చూస్తూ ఆక్రోశిస్తున్నది. వ్యర్థాలతో నిండిన పుడమి గర్భం విషపూరితమైన నిప్పులు పడుతున్నది. ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్న మనిషి అడవి సౌరభాలను కోల్పోయి కృత్రిమ ప్రపంచంలో బతుకుతున్నాడు. ఇప్పటికైనా మనసు తలుపులు తెరవకపోతే, వాస్తవాన్ని చూడకపోతే, వాస్తవాన్ని చూడకపోతే తినడానికి అన్నం గింజలు కూడా మొలకెత్తవు. జనని లాంటి జన్మభూమిని ప్రేమిస్తేనే మట్టి పరిమళిస్తుంది. అరణ్యాలు పచ్చదనాన్ని అద్దుకుంటాయి. వన్యప్రాణులు ఊపిరి పీల్చుకుంటాయి. అవని హృదయఘోష ఆపాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నదీ నదాలతో ధరిత్రిని అభిషేకించాలి. పలుగు పారా పట్టి దుక్కి దున్నాలి. పచ్చని చెట్లతో భూమిని నింపాలి. పశుపక్షాదులను ఆదరించాలి. ఒక్కసారి చెట్లని స్పర్శించు. వాటి స్పందనతో గుండె నిండుతుంది. నాడులకు చైతన్యం అందుతుంది. లే, నడుం బిగించి ముందడుగు వెయ్యి. ముక్కలు చెక్కలుగా భూమిని అమ్ముకోక వనాలతో తరింపజేసిన భూమాతని రక్షించు. అప్పుడు ప్రతిరోజు ఉగాది మనదవుతుంది. ధన్యవాదాలండి అందరికీ. నా కవితా శీర్షిక ఆవలకి విసరాల్సినవి. అవును, నాకు బతుకు తపన వేడదు. శిశిరాన్ని ఓరిమితో భరించిన పుడమికి ప్రకృతి వసంతాన్ని కానుగ్గా ఇచ్చింది. జీవన రహదారిలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఆనందాల ఋతువులో కొట్టుకుపోతాయి. అవును, నాకు బతుకు తపన వేడదు. మనసులో పొదిగిన కర్తవ్యాల జాబితా ఇంకా ఇంకిపోలేదు. చాప కింద నీరులా సాగుతున్న పర్యావరణ హరణం కావాలి. నిద్రానంగా ఉన్న ప్రజలను తట్టి లేపి కార్యోన్ముఖులను చేయాలి. దురాశ వలువులు ధరించి నిర్భీతిగా సంచరిస్తున్న విచ్చుకున్న ముళ్ళ కంపలను తుంచాలి. శూన్యమవుతున్న ప్రేమ వసంతాన్ని గుప్పెడు మనసుల్లో కూర్చి ఆప్యాయత మళ్ళీ పరిమళాలను వికసింపజేయాలి. అస్తమిస్తున్న రైతు సూర్యకిరణాలు మరలా
వెలుగు నింపుకొని ప్రసరిస్తాయన్న విషయాన్ని ఎరుక చేయాలి. పొంగి పొర్లుతున్న దుష్ట సాంప్రదాయాలన్నింటినీ చుంగజుట్టి మానవ సమాజం నుండి ఆవలకు విసిరేయాలి. అప్పటి వరకు ఉగాదులు అసలైన వశస్సులయ్యేంత వరకు, ఉగాదులన్నీ నిజమైన వశస్సులయ్యేంత వరకు నాకు బతుకు తప్పన వేడదు. తుది శ్వాస వరకు తప్పనిసరి పోరాటం. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక ఉగాది సందేశం. శిశిరంలో చెట్టు దిగంబరి అయితేనే ఆమలలో ఆకుపచ్చ జరి, కాలం నదిలో జీవితం పడవలో మనిషి ప్రయాణం, వసంతం ఒక తీరం, అనునిత్యం బ్రతుకు చెట్టు నవ్య భావాల చిగుళ్ళు తొడగాలి, ఆశయాల సుమాలు కొమ్మ కొమ్మకు విరబోయాలి. అనునిత్యం ఉదయించే సూర్యుడు కృత కాంతులు వెదజల్లుతూనే ఉన్నాడు. అనుక్షణం ఎగసిపడే అలలు నూతనోత్సాహంతో ఉపెత్తున ఎగసిపడుతూనే ఉన్నాయి. జీవన పోరాటం అలసిపోకుండా, సాధించిన విజయాలతో తృప్తి పడకుండా, సాధించాల్సింది ఎంతో ఉందనుకుంటూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని నింపుకుంటూ సాగే నదిల, నవ్వే పువ్వుల, ఎగిరే గువ్వల, వెలిగే దివ్యల, నవ్వే దివ్య చైతన్య పదంలో ముందుకు సాగిపోవాలి. ఇదే ఉగాది మనకి ఇచ్చే సందేశం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక విశ్వావసు ఉగాది. ప్రకృతి తన ఆకృతి సరికొత్తగా రూపు దాల్చే వేళ వికృత చేష్టలు మాని సుకృత కార్యాలకు శ్రీకారం చుట్టే వేళ గతం తాలూకు చెడు చేదు పులుపు ఒకరు జ్ఞాపకాలకు తిలోదకాలిస్తూ ఉప్పు కారం లాంటి వికారాలకు నిరాశ నిస్పృహల అనేటువంటి పండుటాకులను నిట్టూరుస్తూ తీయని మధుర ఫలాలను ఆస్వాదిస్తూ నూతన ఆశల ఊసులతో తిరువింటి సంస్కృతి సంప్రదాయాలకు శ్రీకారం చుడుతూ మామిడి తోరణాలతో, మంగళ వాయిద్యాలతో, పంచాంగ శ్రవణాలతో, నూతన వస్త్రధారణతో, షడ్రుచుల ఉగాది పచ్చడి సమభావన సద్భావనతో కనువిందుగా వినువిందు చేయు కవి కోకిలల కమ్మని కవి సమ్మేళనాలతో తెలుగు జాతి జగద్విఖ్యాతి గాంచేలా ఆశీర్వదించ వడివడిగా విచ్చేసినటువంటి విశ్వావసునామ ఉగాది లక్ష్మికి స్వాగతం సుస్వాగతం అంటూ వేణోళ్ళ కీర్తిస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నాయి అందాల ఆనందాల ఆమనిని సుగంధాల విశ్వావసు ఉగాది. నమస్కారం. నా కవితా శీర్షిక నూతన సంవత్సరాది శోభలు. ఉగాది యుగాది నూతన సంవత్సరాలు. శిశిర ఋతువులో మూడైన వృక్షాలు దిగంబర నాగసాధువులో నిలిచే వసంత మాసం భూమిలో అడుగులు కానీ ప్రకృతి నవవధువు వలె మిసమిసలాడే మామిడి చిగుళ్ళు తిన్న కోయిలల కుట్టుగానాలు మధుర సంగీత కచేరీలా పరవశింపజేసే పచ్చదనాల పరువాలతో ఆమెని హరిత విప్లవమై ముద్దులొలిపించి ముడిపించే కోడి పూయక ఉండే తొలిజామున అతివల హస్తరాగవాల రంగువలలు నీరుగాని హరివిలలు భూమికి దిగివచ్చినట్టు మెరిసే కల్మష హరిత మామిడి తోరణాలు ఉగాది లక్ష్మికి నింజామణలే వేసిపాడి వేప పూత భూమాతను ముద్రేగా పుడమికి ప్రేమతో అభిషేకించున్నదా అన్నట్లుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అమృతప్రాయంగా చేశాయి. అనురాగ ఆత్మీయతల బంధాలు మల్లెల పరిమాణాల వలె సుగంధాలు వెదజల్లి ఆలయాలు ప్రొంగొత్త మెరుపులు సంతరించుకుని ఇంద్ర భవనాల్లా కడకలలాడి ఉగాది సంబరాలతో కవుల ముఖ పద్మాలు సూర్యోదయంతో వీక్షించిన కమలాల్లా మురిసిపోయి విశ్వాస ఉగాది లక్ష్మికిదే మా నీరాజరాలు. ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక రైతన్న ఉగాది. వర్షించే మేఘాలు ఆకాశంలో నాట్యం చేస్తుంటే రైతు మనస్సు ఆనంద తాండవం చేస్తుంది. ఉరుముల మెరుపుల డమడమలు రైతన్నకు మంగళ వాయిద్యాలు, తొలకరి చినుకుల చిలకరింపు రైతన్నకు పులకరింపు. వర్షపు జల్లుతో వచ్చే మట్టి వాసన అన్నదాతకు సౌగంధిక పుష్ప సువాసన. ఏరువాకతో వరి నాట్లు వేసి తన పొలంలో కొత్త నివాసి పరుస్తాడు రైతన్న. చల్లని పైరు గాలి కృషి వలునికి మలయ మారుత తుల్యం.
కలుపు తీసిన వరి పిలకలు వేస్తుంటే తన వంశాభివృద్ధి జరుగుతున్నట్లు ఆనందిస్తాడు కష్టజీవి. యూరియా తల్లి కరుకు మీద ఉన్న నల్లటి పైరును చూచి ఆనంద డోలికల్లో విహరిస్తాడు. పొట్ట మీదున్న పైరును చూచి తన బిడ్డ నీళ్లోసుకున్నంత సంతోషంతో తేలియాడుతాడు. కోతకొచ్చిన పంట స్వర్ణకాంతులీనుతుంటే వ్యవసాయకర్త మోము బంగారంలా మెరిసిపోతుంది. బంగారు భవిత కళ్ళ ముందు మెదులుతుంటే గుండె నిండా ఆశను నింపుకుంటాడు. కూటమి ప్రభుత్వంలో వచ్చాయి కర్షకునికి మంచి రోజులు. అన్నదాన సంక్షేమమే ధ్యేయంగా పనిపెడుతోంది మన ప్రభుత్వం. ఓ విశ్వాసు, నీకు స్వాగతం. పండిన పంటకు రేటు అధికంగా ఉండేటట్లు ఆశీర్వదించు. సమృద్ధిగా వర్షాలు కురిసేటట్లు దీవించు. రైతు చేతిలో డబ్బు లేదు అనే రోజు లేకుండా కరుణించు. చదివే పిల్లోడికి పెద్ద అయితే నీవేమి అవుతావంటే రైతన్ననవుతాననే రోజు వస్తుందని ఆకాంక్షించు. అన్నదాత 10,000 మట్టిలో పెడితేనేగా మన 4,000 నోట్లోకి పోయేది. మనం అందరం సంతోషంగా ఉగాదులు జరుపుకునేది. థ్యాంక్ యూ. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శీర్షిక చెట్టు నీడ. చెట్టుకు ఆకులు కాదు తుపాకులు చిగురించాలి. ఒడుచుకొచ్చిన కొమ్మల కత్తులై కట్టెను నరికినట్టు ఓసారి నరికిన భయం ఎలా ఉంటుందో చూపించాలి. చెట్టు నీడను రంపం మిల్లులో పొట్టు చేసిన వాళ్ళను పొట్టుగా రాల్చి నీడలేని ఎండ బతుకు చెయ్యాలి. పశువులకు పక్షాలకే కాదు మనిషికి కూడా చెట్టు నీడ అవసరమే. ఏ జీవైనా బతికుండాలంటే మనకు ఆక్సిజన్ ఇచ్చే చెట్ల విలువ తెలుసుకోవాలి. నీటి సెలయేటి గట్ల మీద వేర్ల కల్లాల జాపి ఆకాశానికి గొడిగి పట్టినట్టుండే చెట్లు, రహదారిపై నిలబడి ప్రేమతో ఆహ్వానం పలికే చెట్లు భవితకు నీడలేని నిప్పుల కాలాన్ని అందిస్తున్నావో చెప్పు. చెట్లు పిలిస్తేనే వర్ష ఋతువు మేఘాన్ని మోసుకొచ్చి కాసింత బీడు భూముల గొంతు తడిపితే రైతుకే కాదు లోకానికి అన్నం దొరికేది. ఎండలు మండుతున్నాయని కాలాన్ని చుడుతున్నావే కానీ చెట్టుని నరకకూడదని ఎన్నడైనా అనుకున్నావా? ఏనాడైనా ఎదిగే మొక్క చుట్టూ కంచెలా నిలబడ్డావా? వానలు రాలేదని కప్పలకు పెళ్లి పేరంటాలు చేసే మూర్ఖపు మేటనేసుకున్న మనిషి భూమి హృదయం మీద అందమైన పచ్చబొట్టు అడవి పచ్చదనమే అని గ్రహించు. అన్ని సంపదలు సృష్టించి పచ్చని రహస్యం తెలుసుకోలేకపోతున్నావు. పచ్చదనాన్ని దోచుకుపోయే నీ స్వార్థం జయించు. ప్రకృతితో స్నేహం చేయి, చెట్టుగా చిగురిస్తావు. విశ్వావసులోనైనా నవకాంతులతో జీవిస్తావు. ధన్యవాదాలు సార్. చెట్టుని అందమైన వర్ణనతో ఇలా వర్ణిస్తారు. ఆమె బట్టలు మార్చుకుంటుంది కళ్ళు మూసుకోండి అని. ఆ ఆకులు రాల్చే ఆ అందమైన సన్నివేశాన్ని మన కళ్ళ కట్టినట్లుగా కొందరు మహానుభావులు మనకు తెలియజేశారు. అలెగ్జాండర్ గారు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు సంస్కృతి కవితా వాడి శ్రీ విశ్వావసనామ తెలుగు సంవత్సరం ఉగాది సర్వ శుభాలనిచ్చి కవుల మనస్సులో కమ్మన కవితలను కావ్యాలను చురుకరుపు చేసిన ఉగాది ఆహ్వానానికి చేరుకవుతుందో ఈ కవితలే సూర్య భగవానునికి నూతన వస్త్రాలై పూర్ణ కుంభదానం ఆచరించి పంచాంగ శ్రావణం చేసి సూర్య భగవానునికి నూతన సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి ఊదవత్తు సమర్పించి వేపపత పచ్చడి కమ్మగా తిన్నవరా. శ్రీ విశ్వాసనామ తెలుగు సంవత్సరం ఉగాది సువర్ణ కాంతులతో ధనధాన్యాలతో రోగభాగ్యాలతో రాబోయేందుకు రమణీయంగా భూమిపై వసంతం వికసించిన తొలి రోజు ఉగాది. ఆత్మీయతను గుర్తు చేసుకుని ఆనంద వేదికే ఉగాది. నక్షత్ర గమనాన్ని అనుసరించి ముందుకెళ్లే పండుగే ఉగాది. కోయల రాగాలతో పక్షుల కిలకిలలతో మంగళ ధ్వనులతో తెల్ల జల్లలతో సౌభాగ్య కాంతులతో ముందుకెళ్లే పండుగే ఉగాది. ప్రగతి ప్రదాత భారత ప్రధాని మోడీ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తుంటే ఆంధ్రవానికి నవోదయం అంటూ జన నాయకులు బాబు పవన్ ఆంధ్రవాన్ని అప్పుడు పరిచే విధంగా అభివృద్ధి పరుస్తుంటే ఈ వసంత మాసమే రానున్న ఎన్నో శుభాలకు సంకేతాలు. శ్రీ విశ్వవస తెలుగు సంవత్సర ఉగాదిలో భారత ప్రజల జీవితాలు ధనధాన్యాలతో రోగభాగ్యాలతో సువర్ణ కాంతులతో ఎదగాలని ప్రతి ఒక్కరూ తీరులకి తెలుగు పలుకులు పలుకుదాం. జై హింద్. శోభాయ నమః. అమ్మ అనే కమ్మనైన పిలుపు మాని మమ్మీ అని పిలిచే మాయరోగం బానిసత్వమే కానీ బడాయితనం కాదు.
మాటేటి మాట రత్నాల మూట. ఆంగ్లం మీద మోజు, కాన్వెంట్ చదువుల తేజు, మాతృభాషకు పట్టిన బూజు, నేడు దేశ భాష బంధు తెలుగు లెస్సు. మాటేటి మాట రత్నాల మూట. శీర్షిక కాలచక్రం. ఎవరు ఎప్పుడు భూమిపై పుడతారో తెలియదు. పుట్టాక ఏమి సాధిస్తాడో ప్రశ్నార్థకమే. క్రోధి నామ సంవత్సరంలో భూమిపై పడ్డ నేను కాలం పరుగు పందెంలో వెనకబడుతూనే ముందుకు సాగా. గెలవాలని ఎంత ప్రయత్నించినా కాలం కలిసి రావాలిగా అంటూ సరిపెట్టుకున్నా. అయినా అప్పుడెప్పుడు పరిగెత్తి పాలు తాగాలని ఉన్నా కాలం సన్న తిరిగి నిలబడి నీళ్లు తాగా. కాలం అప్పుడప్పుడు కాటు వేసే ప్రయత్నం చేసినా కాలుడు సమయం రాలేదని కనికరించినట్లున్నాడు కాబోదు. కాలచక్రంతో పాటు 60 తెలుగు సంవత్సరాల చుట్టూ గిరున తిరిగి విశ్వావసులో అడుగుపెట్టా. నాలో విశ్వాసాన్ని పెంచిందేమో మళ్ళీ కాలంతో కాలు కలిపా. పరిగెత్తుతూనే ఉండాలని ఉన్న కాలాన్ని కాలుడిని ఆపగలిగే వారెవరు? జీవితం అంటే పరుగు పందెమేగా, గమ్యం చేరగలే వరకు పరిగెత్తుతూనే ఉంటారు. మాటేటి. ధన్యవాదాలు. కూడా విశిష్టంగా మీ యొక్క కవితలో పేర్కొన్నారు. మీకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక స్వాగతం సుస్వాగతం. ప్రత్యూషకాంత ధవళ వస్త్రం ధరించి మేలుపొత్తును నవ్యశోభల స్వాగతిస్తోంది. చైత్రమాసపు కోయిల గాన రవడులతో, తెలుగు తనపు మధుర భావనలతో తొలి పండుగ తెలుగు వారి ముగ్గిట్లో శ్రీకారం చుట్టింది. ఏ చిత్రకారుడికి అందరి మనోహర దృశ్యం. పచ్చపచ్చని లేమావి చివురులు, అరవించిన మల్లెల గుబాళింపులు, ఆమని రాకతో ప్రకృతి శోభ ద్విగుణీకృతమవుతోంది. మనుగడలో మకరందాన్ని నింపి షడ్రుచుల పరమార్థం తెలిసేలా జీవితంలో వసంతమై రావమ్మ విశ్వావసు నామ సంవత్సరమా. తెలుగు తల్లిని వేణోళ్ళ కీర్తిస్తూ మాతృభాషకు అక్షర హారతులను అందిస్తూ యుగాలకు ఆదివై నవ్య ఉగాదివై చేజారుతున్న సంస్కృతి సంప్రదాయాలను నిలుపరావమ్మ విశ్వావసు నామవత్సరమా. నీ రాకతో ప్రతి ఇల్లు మావిళ్ల తోరణాలతో నవ్యశోభలతో సంతరించుకుంది. యువత వెన్నుతట్టే చైతన్యమూర్తివై సజ్జనులను సంరక్షించుతూ దుర్జనులను శిక్షించరావమ్మ. రైతుల లేంట ధాన్యపు సిరులు సమృద్ధిగా నిలిచేలా ఈ జగతికి సకల శుభాలను అందించడానికి రావమ్మ శ్రీ విశ్వావసు వత్సర ఉగాది లక్ష్మి ఘన స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు. ఈనాటి విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా తిక్కల ప్రాంగణంలో జరుగుతున్న మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈ ఉగాది వేడుకలకు ఈరోజు అత్యంత శోభయానమానం మన పంచాంగ శ్రవణము, అలాగే కవి సమ్మేళనము. అందరూ కూడా చక్కటి కవితలతో ఈరోజు అలరించారు. ప్రకృతిని, అలాగే ఉగాది షడ్రుచుల రుచిని, అలాగే జీవిత గమనాన్ని, కాలాన్ని. ఒకటేమిటి, ఈరోజు ప్రకృతి శోభతో పులకించిపోయే ప్రతి ఒక్కరూ కూడా ఈనాటి ఈ ఉగాది జ్ఞాపకాన్ని జీవితాంతం వారితో వెన్నంటి ఉంటారు. దయచేసి అట్లెట్లా అవుతుంది. కవి మహాశయులందరికీ కూడా షావెల్, అలాగే మొమెంటో ఒకే తోటి మన ప్రియతమ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఐఏఎస్ గారు, అలాగే డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే డిపిఆర్ఓ గారు, అలాగే
టూరిజం ఆఫీసర్ గారు అందరూ కూడా వారిని ఘనంగా సన్మానిస్తూ వారితో వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్న సుమధుర మధుర క్షణాలు ఇవి. ఒకసారి గట్టి అభినందిద్దాం. మనందరికీ కూడా ఉగాదిని గుర్తు చేస్తూ షడ్రుచుల సమ్మేళనాన్ని మన అందరికీ కూడా వారి కవితా రూపంలో తినిపించారు. సంతోషం. వారందరూ కూడా ఇక ఎంతో మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని కవితలు రచించి మనకు వినిపించాలని కోరుకుంటున్నాం. అమ్మల గన్నయట్టి మూరమ్ముల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల దారులు దారుత నుగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయౌ అమ్మల నేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్ని నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలిన సిద్ధము చేసిన ఎట్టిమా అమ్మను నమ్ముకుంటే సమ్మిళతాత్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చూసి రమ్మున చేర్చునంటి మా అమ్మను నమ్ముకుంటే అమ్మను ఎమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్య దీక్షతో సొమ్ములు గిమ్ములను కొరత చొక్కి శరీరము పాయకుండా ఏ సమ్మెట పోటులంబడక సక్కది శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగా తుషార పటీల వరాల కీర్తి అయి కొమ్ముల కృమ్ము విత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు దూరి పూసుకొని దుక్కిట దొన్నుట చేజనించులే చెమ్మట దారలే కవన చిత్ర మందుల సారదారలంచు అమ్ముని ముఖ్య సన్నివుడా అహంకృతి దూరుడు నాత్ర చిత్తుడవు బండల పోతరాజ కవి భాగవతంబు జగత్సుబాంధమై క్రమ్మిన కారు చీకటుల కాలము నందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలల సీతమయూకుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే ననయమ్ము నయమ్ము ప్రియమ్ము మీరా యా అమ్మను నమ్ముకుంటే మహాజనులారా గ్రహింపుడి సభన్. అందరికీ ధన్యవాదాలు సార్. జేసీ సార్ మీరు కూడా. చిత్రశుద్ధ పాటిని ఊరువాడ సుందరి తొలి అడుగుల పునాది యుగాది వెలిసి తిరుగు బాకిని ముక్కుల హరి పిల్లని ప్రతి గుండెకు ఆనందాల ఉగాది ఈ విశ్వానికి పుట్టుక విశ్వ
ఇంటిని నమ్ముకొనెను అల్లరి ఆనందాలు చైత్ర శుద్ధ పాడ్యమి ఊరువాడ సందడి 9 అడుగుల పునాది యుగాది మెరిసి తెలుగు వాకిలి ముగ్గుల హరివింతది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది. అందరికి నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే ఉగాది పాట రచన చేసిన వారు పంచాగ్రుల శ్రీనివాస శర్మ గారు. పచ్చని ఆమని చేలను కట్టుకోకలా వెచ్చని పచ్చడమునగా చుట్టుకోనలా పచ్చని ఆమని చేలను కట్టుకోకలా వెచ్చని పచ్చడమునగా చుట్టుకోనలా ముచ్చట ముత్తైదువలా ఉందిగా ఇలా పచ్చిగా విచ్చిన పూలు పూచగా అలా పూచిన మాగంధమున లేత పూతల నచ్చిన కొత్తందముతో మురిసె కోకిలా చాంద్రమానవత్సరాన మొదటి రోజుది ఆ విధాత అక్షరాన మనకు ఉగాది. చాంద్రమానవత్సరాన మొదటి రోజుది ఆ విధాత అక్షరాన మనకు ఉగాది. తీపి చేదు ఉప్పు పులుపు కారు వగరు కలగలుపు 6 రుచుల మేళవింపు మసలు నీటి మేలు కొలుపు. ఇది తారా గమనములకు అంకురార్పణం తిథి వార నక్షత్రపు దివ్యదర్పణం. పచ్చని ఆమని చేలను పట్టుకోకలా వెచ్చని పచ్చడమునలా చుట్టుకోనలా ముచ్చట ముత్తైదువలా ఉందిగా ఇలా పచ్చిగా విచ్చిన పూలు ఊచగాటలా పూచిన మాగంధమున లేత పూతల నచ్చిన కొత్తందముతో మెరిసె కోకిలా. చైత్రమాస శుక్లపక్ష ఆది 9 ఆయనాల కలయిక ఉగాది అయినది. చైత్రమాస శుక్లపక్ష ఆది 9 ఆయనాల కలయిక ఉగాది అయినది. సోమకుడిని సంహరించి వేదాలను సంగ్రహించి సోమకుడిని సంహరించి వేదాలను సంగ్రహించి బ్రహ్మకిచ్చి విష్ణుమూర్తి రచన చేసిన కలిరించి. ఇది ప్రాకృత పరిమళాల దివ్య సుగంధం ఇది ప్రకృతి రుచిరమచిర రమ్యమరందం. పచ్చని ఆవుని చేలను కట్టుకోకలా వెచ్చని పచ్చడమునగా చుట్టుకోనలా ముచ్చట ముత్తైదువలా ఉందిగా ఇలా పచ్చిగా విచ్చిన పువ్వులు ఊచగాటల పూచిన మాగంధమున లేత పూతల నచ్చిన కొత్తందముతో మురిసె కోకిలా. తందనానా
ఏమంటివి జాతి నిబంధన సూత సుతుల కింద నీవు అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుల జననం ఎట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కొండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల పుట్టుడైన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఆయనదే కులము. ఆయన నాచే చెప్పింతురేమయ్యా. మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యను అరుంధతి శక్తిని, ఆ శక్తి చండవేగంతో పరాశరుని, ఆ పరాశరుడు పల్లి పంచిన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంలో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల విహీనమైనది కాగా నేడు కులములు విద్ధవాదములెందులకు. నాయన సుయదన తాత, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కావు. నువ్వు అన్నది ముమ్మాటికి నిజమే. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే, కానీ వారిలో రాజ్యం ఉన్నవాడే రాజు. అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తు నందు పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొద్దు అంగరాజ్యంలోకి పడి ఇతని మూర్ధాభిషిక్తులు చేయించున్నాము. సోదరా దుశ్శాసన అందరికి కిరీటములు వేగం ముందుకు మామా గాంధర్వ సర్వమ్మ సురుతుల మణిమయ మండిత సువర్ణ ససింహాలను తెప్పిపు పరిచరులారా పుణ్య భాగ్యరథి నెద్దు త్వరగం అందుకున్నాడు. మంది మహాగదులారా కన్న మహారాజులు కాయవారము గాంటుడు పుణ్యగలారా ఈ రాధాసుతునికి పాలభాగంలో కస్తులు తిలకం తుర్చినిత్తి పరుచుల సుకృతి మరియు పాక సోదత్తుల రచన కవచ కూడలు నిర్మించమని వాంఛింపతోడ వీరగంధ ఉదిత్తిరాంతుడు నేను ఈ సకల జన మధ్యమున ఈ పండిత పశువుల దేవన సకల సహరణ ఈ కులకలింగిత పర్యంకమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదు. థ్యాంక్ యూ. చూపించేసేసారు. మరొక ఆహ్వానం మీకు అద్భుతం. నిజంగానే ఉగాది రోజు నాట్య గురువు కావలి గత 15 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యం. నాట్య రంగానికి డప్పు కళాకారులు పి శ్యామలాదేవి హరికథ, కొండపల్లి విశ్వనాథం బుర్రకథ, ఎస్ శ్రీనివాస్ కుమార్ మిమిక్రీ, రసూల్ స్వచ్ఛంద సంస్థలు, సరాబు శ్రీనివాస్ కుమార్ మిమిక్రీ, ఉమాకిరణ్ యాంకర్. నెల్లూరు తల్పల్లి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఎక్కువగా పోలేరమ్మ జాతర ఇలాంటి ఏ జాతర జరిగినా కీలు గుర్రాలు వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కేవలం అన్ని ఫోన్లలో చూసుకుంటున్నామండి మనం. తల్లు సీనయ్య గారు డప్పు కళాకారులు. ఈ మధ్య కేవలం డప్పు వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. బహుశా మీడియా ప్రభావం వల్లేమోనో. ధన్యవాదాలమ్మా, మీకు నిజంగా అభినందనలు. తల్లు సీనయ్య డప్పు కళాకారుడు. ఒకసారి పిల్లలంటే ఇంటికి వెళ్ళి బ్రౌజ్ చేసి చూడండి డప్పు కళాకారులు అంటే. శ్యామలాదేవి గారు హరికథ, పి శ్యామలాదేవి హరికథ కళాకారిణి. కన్యాశుల్కం సినిమా చూడండి ఒక్కసారి, మీకు తెలుస్తుంది బుర్రకథ అనేటువంటి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. బుర్రకథ చాలా బాగుంటుంది. తర్వాత ఎస్ శ్రీనివాస్ కుమార్ మిమిక్రీ, 2 కళాకారులు వాళ్ళు. ఎస్ శ్రీనివాస్ కుమార్ గారు, శ్రీనివాస్ కుమార్ మిమిక్రీ, అలాగే రసూల్ స్వచ్ఛంద సంస్థ,
కానీ అలాగే ఎవరైనా ఒక చిన్న స్కిప్ చేసినా ఒక్క నిమిషం. అలాగే రసూల్ స్వచ్ఛంద సంస్థ మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వారిని సత్కరిస్తున్నారు. అలాగే సరపు శ్రీనివాస్ కుమార్, అలాగే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల్ని వారు యాంకర్ చేసి వ్యక్తిగతించారు. మరి వారికి మన జిల్లా కలెక్టర్ గారు సేవలతో వాళ్ళు సత్కరిస్తున్నారు సార్. చాలా కార్యక్రమాల్ని నిర్వహించిన ఘనత వారిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్నారులందరికీ చక్కటి జ్ఞాపకాలు అందజేస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పాను, పిల్లలందరికీ ఒక మధుర స్మృతి నేను చెప్పాలి. ఇది సార్ సంగీత వాయిద్య కళాకారులు ఒక చిత్రపటం కోరుకుంటారు. త్రిపుర లిఖిత నృత్య కళాకారిణి మరియు నృత్య గురువు కూడాను. సత్కరిస్తున్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళకి మూమెంట్ ప్రజెంట్ చేస్తున్నారు. గట్టిగా ఒకసారి చెప్పండి. అలాగే మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు సార్, జ్యోతిర్మయ్య గారు, వారిని కూడా అలాగే నాదస్వర బృందం వారిని కూడా మరి గౌరవ కలెక్టర్ గారు నాదస్వర బృందం వారిని తదుపరి కుమారి వైష్ణవి చక్కటి శ్రీనివాసమూర్తి గారికి ఘన సన్మానం అండి. ఎక్కడ తగ్గేది అంటున్నారు సార్. ఎక్కడండి రసస్పందన? మంచి సంబంధం చేశారు బాబు. అమ్మాయి గుణవతి, రూపవతి, శీలవతి బాబు అనగానే మన కృష్ణ గారు గుండ్రి గారితో చెప్తున్నారు, నాన్నగారు నేను కూడా ఒక అమ్మాయి మనసారా ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా గుణవతి, రూపవతి, గర్భవతి కూడా. అదేవిధంగా బాగా ఒక నిజ సత్యం ఉందండి. అదేంటంటే జీవితంలో ఒక మనిషిని భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ఉంటారండి. వాళ్ళలో ముందుగా తల్లి శిశువుని అంటే మగవాడిగా పుట్టినటువంటి మగవాడిని భూమి మీదకి ఏది ఇస్తూ తీసుకొస్తుంటారు అన్నమాట.
ఇంకా రెండోది భార్య. ఈ భార్య చాలా గొప్పది. ఎందుకంటే ఆ ఏడుగురి జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరితో మాకు ఒక చిత్రపటం సార్. వాళ్ళు సైలెంట్గా వెనక వర్క్ చేస్తారు సార్. మేము కూర్చొని మేము మాట్లాడుతుంటాం సార్. హృదయపూర్వక అభినందనలు, ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు. ఎంతో మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని టిక్కల మహాకవి సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. అందరికీ నమస్కారము. మొట్టమొదటి ఈ ఉగాది నూతన సంవత్సరం తెలుగు న్యూ ఇయర్ సంబంధించి జిల్లాలో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రాము ఉగాది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు పోయిట్స్ ఎవరైతే ఉన్నాయో జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.